పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 26వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 27వ అధ్యాయం చదువుకున్నాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనం ఉండును. దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకుండానట్లు దేవారాత్రము దానిని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చబొదలను బలరాకసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చెయ్యువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతన్ని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతన్ని కొట్టెను. అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగన ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చెయ్యబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్ళన్నిటినీ కొట్టినప్పుడు దేవత స్తంభమును సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రకారము గల పట్టణము నిర్జనమైన అడవి వలె విడవబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరచి వేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించినవాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అసురు దేశంలో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో వెలివేయబడి వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. ఇంతటితో యెషయా గ్రంథం 27వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 28వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.